మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హీరోస్ కానీ, క్రికెటర్స్ కానీ చాలా మంది పేర్లు చెప్తూ ఉంటారు. వాళ్ళే నా రోల్ మోడల్స్. జనరల్ గా నీ రోల్ మోడల్ ఎవరని అడిగినప్పుడు బేసిక్ గా ఏంటంటే రోల్ మోడల్ అనేసరికి ఆ ఫేమస్ పీపుల్ ని మాత్రమే చూస్తూ ఉంటారు కానీ యాక్చువల్ గా రోల్ మోడల్స్ ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడి గుడివాడకి చెందిన పర్సన్ వాళ్ళ నాన్న రైస్ మిల్ లో పనిచేస్తారు. రైస్ మిల్ లో కూలీ కాబట్టి ఆబ్వియస్లీ డబ్బులు కూడా ఎక్కువ ఉండవు. నేను స్కూల్కి పంపను బికాస్ ఫీజు కట్టలేము, నువ్వు చదువుకోవాలంటే స్కూల్ గోయింగ్ ఏజ్ లో ఇంటింటికి వెళ్ళి పెరుగు అమ్మేవాళ్ళు, నెయ్యి అమ్మేవాళ్ళు. అలా ఎప్పటి నుంచో ఇండిపెండెంట్ గా ఉండడం అలవాటై తన డబ్బులు తనే ఎర్న్ చేయడము. 10th క్లాస్ తర్వాత ఈయన కాలేజ్కి వెళ్తున్నాం కదా అనే సంతోషంతో ఫస్ట్ టైం లైఫ్లో డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలి, మా పేరెంట్స్కి నేను ప్రౌడ్గా చేయాలి అనే ఒక తపన చాలా ఉండాలి. అప్పుడు హైదరాబాద్కి మూవ్ అయ్యి అకౌంట్స్లో కొంచెం నైపుణ్యం చెంది ఆయనకి అనే ఒక కంపెనీలో ఆయనకి ఆఫర్ వచ్చింది. యాజ్ ఆ కంపెనీలో హీ బికేమ్ ది సబ్సిడీ కంపెనీస్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ది కంపెనీస్ కెన్ కాంట్రాక్ట్. అంత గొప్ప మహానుభావులు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ మొత్తం. నమస్తే అండి. సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎవరు వాళ్ళని వాళ్ళు గుర్తించుకోరు, ఎవరో గుర్తించాలని ఎదురు చూస్తారు. ఫస్ట్ మీ టాలెంట్ని మీరు గుర్తించండి. ఇంకొకటి, లైఫ్లో కష్టాలు లేని మనిషి ఎవ్వరూ ఉండరండి. ఏదో ఒక రూపంలో కష్టం ఎప్పుడు నీడలాగా ఉంటుంది. మరి ఈ కష్టాలన్నిటినీ ఎదుర్కొని బయట ఎలా పడాలి, మనం కూడా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి. సో ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ అన్ని మీ ముందుకు తేవడానికే మనస్ఫూర్తిగా స్ఫూర్తి అనే కార్యక్రమంతో స్టోరీస్ రూపంలో మీ ముందుకు వస్తున్నాం. ఎవరు మిస్ అవ్వకుండా ఈ స్ఫూర్తిలో స్టోరీస్ని చూడండి. సో ఇవాల్టి స్ఫూర్తిలో మనస్ఫూర్తిగా ఇంకో కథతో మీ ముందుకు వచ్చాం. ఎవరు మిస్ అవ్వకుండా ఈ స్టోరీని పూర్తిగా చూడండి. సో రామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా మనం చిన్న పిల్లల్ని కదిలిచ్చినా, ఎవరిని కదిలిచ్చినా రోల్ మోడల్ ఎవరు అంటే అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హీరోస్ కానీ, క్రికెటర్స్ కానీ చాలా మంది పేర్లు చెప్తూ ఉంటారు. అయితే నిజంగానే వాళ్ళే నా రోల్ మోడల్స్ అంటే ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళనే వీళ్ళు రోల్ మోడల్స్ గా ఫీల్ అయిపోతూ ఇంకా అదే మైండ్ సెట్ తోనే ఉంటారన్నమాట. నిజంగా రోల్ మోడల్స్ గా వాళ్ళేనా, ఇంకెవరు లేరా? జనరల్ గా నీ రోల్ మోడల్ ఎవరని అడిగినప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ వచ్చే పేరేంటిది అని అంటే సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని. ఈ మధ్యన ఎంఎస్ ధోని, ఈ కరెంట్ జనరేషన్ లో ఎంఎస్ ధోని అంటున్నారు, విరాట్ కోహ్లీ అంటారు. ఇట్లా క్రికెట్ సైడ్ నుంచి తీసుకుంటారు మోస్ట్ ఆఫెన్, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకుంటా ఉంటారు. లైక్ నీ రోల్ మోడల్ ఎవరు అంటే రజనీకాంత్ గారు అని చెప్తుంటారు. సో అట్లా బేసిక్ గా ఏంటంటే రోల్ మోడల్ అనేసరికి ఆ ఫేమస్ పీపుల్ని మాత్రమే చూస్తూ ఉంటారు కానీ యాక్చువల్గా రోల్ మోడల్స్ ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అనేది లెట్ us అండర్స్టాండ్. సో నేను ఇక్కడ చిన్న స్టోరీ చెప్తాను ఒక పర్సన్ గురించి. గుడివాడకి చెందిన పర్సన్. ఆయన ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్న రైస్ మిల్లో పనిచేస్తారు, వాళ్ళ మదర్ ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు. రైస్ మిల్లో ఒక కూలీ కాబట్టి ఆబ్వియస్లీ డబ్బులు కూడా ఎక్కువ ఉండవు. సో చదువుకోవడానికి నేను స్కూల్కి పంపను బికాస్ ఫీజు కట్టలేము, నువ్వు చదువుకోవాలంటే నువ్వే పని చేసుకొని ఫీజులు కట్టుకో అని చెప్పారు ఆ పిల్లవాడికి. సో ఈయన పొలం పనులు చేసుకునేవారు. పొలంకి వెళ్ళి పనులు ఏదైతే చేస్తారు, లేబర్ వర్క్ చేపిస్తారు కదండి, ఆ పొలం పనులు చేసేవారు. ఆయన పెరుగు కూడా అమ్మేవారు, ఇంటింటికి వెళ్ళి పెరుగు అమ్మేవాళ్ళు, నెయ్యి అమ్మేవాళ్ళు. అలా డిఫరెంట్ స్కూల్ గోయింగ్ ఏజ్ లో అలా వచ్చిన డబ్బులతోటి ఆ బుక్స్ కొనుక్కోవడం కానివ్వండి, స్కూల్ ఫీజు కట్టుకోవడం కానివ్వండి, అలా ఎప్పటి నుంచో ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు అయిపోయింది అనమాట. తన డబ్బులు తనే ఎర్న్ చేయడము, స్కూల్ ఫీజులు కట్టుకోవడము, బుక్స్ కొనుక్కోవడం, ఏదున్నా సరే ఆయన ఖర్చులు ఆయనే చూసుకునేవారు. ఎంత ఆచితూచి ఖర్చు పెట్టేవాళ్ళనంటే నేను చెప్పిన ఈ పిల్లవాడు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అంటే కొంచెం కాలేజ్ కదా, జనరల్గా ఇప్పుడు చూడండి మనం కాలేజ్కి వెళ్తున్నాము అని అంటే అప్పుడు దాకా స్కూల్ యూనిఫాము, ఇప్పుడు మనము సివిల్ డ్రెస్ లో వెళ్ళొచ్చు అని కొత్త కొత్త బట్టలు అవి ఇవి కొనుక్కుంటా ఉంటాం కదా. ఈయన కాలేజ్కి వెళ్తున్నాం కదా అనే సంతోషంతో ఫస్ట్ టైం లైఫ్లో చెప్పులు కొనుక్కున్నారండి. అప్పుడు దాకా ఆయన చెప్పులు వేసుకోకుండా స్కూల్కి వెళ్ళిన పర్సన్ అతను. ఫస్ట్ టైం చెప్పులు కొనుక్కున్నారు. ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తున్నా కదా, కొంచెం డీసెంట్గా ఉండాలి అనే థాట్ తోటి
చెప్పులు ఫస్ట్ టైం ఇన్ లైఫ్ కొనుక్కున్నారు ఆయన. అప్పుడు దాకా చెప్పులు కూడా వేసుకోలేదు. చెప్పులు వేసుకోకుండానే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. స్కూల్కి చెప్పులు వేసుకోకుండానే పొలం పనులు, చెప్పులు వేసుకోకుండానే అన్ని పనులు చేసేవాళ్ళు. చెప్పులు వేసుకోకుండానే స్కూల్కి కూడా వెళ్ళేవాళ్ళు. సో ఫస్ట్ టైం ఇంటర్మీడియట్లో చెప్పులు కొనుక్కున్నారు ఆయన. అండ్ ఇంటర్మీడియట్ అయిపోయింది. నిదానంగా ఏంటంటే ఆయన డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఆయనకున్న సర్కిల్ తోటి, ఆయనకున్న ఈ నాలెడ్జ్ తోటి అతనికి అర్థమైంది ఏంటంటే, నేను ఈ ఊర్లోనే ఉన్నాను అని అంటే నేను ఖచ్చితంగా సక్సెస్ కాలేను లైఫ్లో. బట్ లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలి, మా పేరెంట్స్కి నేను చూపించాలి ఏంటి అంటే వాళ్ళని ప్రౌడ్గా చేయాలి అనే ఒక తపన చాలా ఉండాలి ఆయనకి. సో ఆయన ఏంటంటే అప్పుడు హైదరాబాద్కి మూవ్ అయ్యి ఆయన ఎయిర్ ఫోర్స్లో ఒక సివిలియన్ లాగా జాయిన్ అయ్యారు అనమాట. సో ఎయిర్ ఫోర్స్లో సివిలియన్ లాగా జాయిన్ అయ్యి లైక్ అక్కడే ఎయిర్ ఫోర్స్లో వర్క్ అది చేసేవాళ్ళు ఆయన. సో హీ వాజ్ లైక్ క్యాంటీన్ ఇన్ఛార్జ్ లాగా అట్లా. సో చిన్న చిన్న వర్క్స్ అవన్నీ చేసుకుంటా ఉండేవాడు. బట్ క్యాంటీన్ ఇన్ఛార్జ్, అకౌంట్స్ చూసుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ అక్కడ అనిపించింది దట్ దీనికి గ్రోత్ లేదేమో అని అనిపించింది. అని ఆయన ఏంటంటే అకౌంట్స్ అనే సబ్జెక్ట్ని కొంచెం బాగా చదివి అకౌంట్స్లో కొంచెం నైపుణ్యం చెంది ఆయనకి ఐటీసీ అనే ఒక కంపెనీలో ఆయనకి ఆఫర్ వచ్చింది. యాజ్ అన్ అకౌంటెంట్ లాగా ఆఫర్ వచ్చింది. ఈ కంపెనీ ఆయన ఒక అకౌంటెంట్ లాగా జాయిన్ అయ్యాడండి. అక్కడి నుంచి ఆ కంపెనీని వదలకుండా అతను రిటైర్ అయ్యేంత వరకు కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తూ ఆ కంపెనీలో హీ బికేమ్ ది మేనేజర్ ఫినాన్స్. ఐటీసీ అనేది చాలా పెద్ద కంపెనీ అండి. దానికి హీ బికేమ్ ఎ మేనేజర్ ఫినాన్స్. దాని యొక్క సబ్సిడీ కంపెనీస్ ఉంటాయి, ఐటీసీకి సబ్సిడీ కంపెనీస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది కంపెనీస్కి ఆయన డైరెక్టర్ కూడా అయ్యారు. రైట్. సో వన్ ఆఫ్ ది సబ్సిడీ కంపెనీస్ ఆఫ్ ఐటీసీకి డైరెక్టర్ కూడా అయ్యారు ఆయన. ఆ స్టేజ్ వరకు వెళ్ళారు. ఆయన పనితీరు, ఆయన మాట తీరు, అతని డెడికేషన్, అతని కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉండేనంటే మార్నింగ్ ఆఫీస్కి 8 o'clock అట్లా వెళ్ళేవారండి. వెళ్ళడం వరకే 8 o'clock. రిటర్న్ ఎప్పుడు వస్తారా అంటే తెలియదు ఎవరికి. ఆయన పీక్ కెరీర్ టైంలో అంటే వెన్ హీ వాజ్ అబౌట్ 30 years అట్లా ఆ టైంలో మార్నింగ్ 8కి వెళ్ళిన వ్యక్తి ఒక్కొక్కసారి రాత్ర 9, 10, 11, ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ 3, 4, ఒక్కొక్కసారి ఆఫీస్లోనే ఉండేవాళ్ళు. ఆ లెవెల్లో డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళు ఆయన. అండ్ అతను ఓన్లీ హైదరాబాదే కాదు, డిఫరెంట్ అదర్ స్టేట్స్లో కూడా అతను రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ట్రావెల్ చేస్తూ అవన్నీ కూడా చూసుకునేవాళ్ళు అనమాట. సో అతని డెడికేషన్కి మెచ్చి జనరల్గా ఎవరికన్నా సరే రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది అని అంటే అఫీషియల్లీ రిటైర్ చేయించేస్తారు. కానీ బికాజ్ ఆయన పనితీరు ఎంత బాగుండేదంటే ఆయన రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక ఐటీసీ ఏం చేసిందనంటే, మీరు అఫీషియల్గా రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది, మీరు రిటైర్ అయిపోండి, కానీ మీరు ఒక ప్రైవేట్ కన్సల్టెంట్గా మాతో స్టిల్ ఉండండి అని చెప్పి ఆ తర్వాత కూడా ఒక 6 years ఐటీసీ ఆయన ఉంచుకుంది అన్నమాట. సో ఆయన ఇంకా 6 years తర్వాత కూడా ప్రొలాంగ్ అవ్వమని అడిగారు. కానీ బికాస్ ఆఫ్ పర్సనల్ కమిట్మెంట్స్ ఇంకా ఎన్నాళ్ళు ఇంకా పరిగెడతాము అని ఆయన కూడా ఏంటంటే బికాస్ ఫ్యామిలీ కూడా టైం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన లేదండి నేను కాంట్రాక్ట్ గొప్ప మహానుభావులు. సో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మొత్తం మా ఫాదర్ది. వావ్. సో మా ఫాదర్ ఈ స్టేజ్ నుంచి అసలు ఏ స్టేజ్కి వెళ్ళారు అనేది మా కళ్ళ ముందున్న ఇన్స్పిరేషన్. ఆయన మా కళ్ళ ముందున్న ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు నేను ఈ స్టోరీ మొత్తం చెప్పడానికి ఒక రూట్ కాజ్ ఏంటంటే, నేను ఆయన గొప్పదనం ఆయన అంటే ఆయననే గొప్ప అని చెప్పట్లేదు. ఎస్ హీఈస్. కానీ నేను అసలు చెప్పడానికి సోల్ రీజన్ ఏంటంటే, ఇలాంటి చాలా మంది ఫాదర్స్ ఇలాంటి స్ట్రగుల్స్ ఎన్నో ఇప్పటికీ పడుతూ ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు రికగ్నైజ్ చేయరండి. అవునండి, ఖచ్చితంగా చేయరు. వాళ్ళ పిల్లలు వాళ్ళు పడే ఈ పాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ చెప్పుకున్న వాళ్ళకి అర్థం కాదు. ఆ పడే పాటలు ఏంటివి అని అర్థం కాదు. ఇలాంటి జనాలు మన ఫ్యామిలీస్ లోనే ఉన్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి జనరల్ గా మనం ఏంటంటే ఎక్కడో ఎవరో అన్నారు నాకు సచిన్ టెండూల్కర్ నా రోల్ మోడల్ అనేసి, సో నేను కూడా సచిన్ టెండూల్కర్ అంటాను అనే ఇదే చూస్తున్నారు తప్ప అసలు మన చుట్టూ ఉన్న సమాజంలో మన ఫ్యామిలీస్లోనే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎన్నో నేర్చుకోవచ్చు మనం అలాంటి వాళ్ళ దగ్గర. సో వాళ్ళ దగ్గర నేర్చుకునే స్కోప్ ఉన్నప్పుడు వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. అయ్యి కనుక మనం నేర్చుకున్నాము అని అంటే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారండి. మీ ఇంట్లోనే మీకు రోల్ మోడల్స్ ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోండి. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అండ్ మన లైఫ్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతుంటుంది. సో
టు ది యంగర్ జనరేషన్ ఐ వాంట్ టు గివ్ దిస్ మెసేజ్ అండి, దట్ మీరు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా పేరెంట్స్ నాకు ఇవి ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇవన్నీ అంటున్నారు. కానీ అసలు వాళ్ళు పడే పాటలు ఏంటి, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. వాళ్ళు మీకోసం ఎంత చేస్తున్నారు అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. సో మీరు చేసింది చూడకుండా చెయ్యంది పట్టుకొని ఇది చేస్తలేరు అనేసి అండ్ కంపేర్ చేస్తుంటారు, వాళ్ళ పేరెంట్స్ ఇట్లా వీళ్ళ పేరెంట్స్ ఇట్లా అనేసి. మీరు కంపేర్ చేస్తున్నారంటే స్ట్రగుల్స్ ని కూడా కంపేర్ చేయండి మరి, రైట్. రైట్? సో అది ఇంపార్టెంట్. సో అనవసరంగా పేరెంట్స్ ని నొప్పించకండి, మెప్పించడానికి ట్రై చేయండి. సూపర్ స్టోరీ అండి. సో ఈ కథతో ఏం తెలుసుకున్నాము అంటే, ఒకటి, ప్రతి ఒక్కరూ సక్సెస్ అయితే సెలబ్రిటీలు అయితేనే సక్సెస్ అని అయితే కాదు. మీ ఫాదర్ ఇట్లాంటి వాళ్ళు రియల్ హీరోసే ఇంట్లో ఉన్నారు, సక్సెస్ అయితే సెలబ్రిటీలు, అది మైండ్లో నుంచి తీసేయండి. ఇంట్లోనే ప్రతి ఒక్కరింట్లో ఒక ఫాదర్ రియల్ హీరో అండి. నిజంగా ఆయనని మీరు గుర్తించండి. ఆయన మీకు ఏం చేస్తున్నాడో ముందు తెలుసుకోండి. కొంతమంది ఫాదర్లు ఇలా చేసే మెయిన్ థింగ్ అండి, ఇలా చేసే ఫాదర్లు చెప్పుకోరండి, చెప్పుకోరు. అది ప్రాబ్లం. నాకు చిన్నప్పుడంతా తెలియదు. నాకు వన్స్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతనే నాకు ఈ స్టోరీస్ అన్ని తర్వాత తెలిసినాయి. మా మదర్ ఇంకా మా అదర్ రిలేటివ్స్ అందరూ కూర్చోబెట్టి నాకు చెప్పారనమాట, ఇలా చేసేవాళ్ళు మీ నాన్న, ఇలా చేసేవాళ్ళు మీ నాన్న అనేసి. అంతవరకు మా నాన్న కూడా చెప్పుకోలేదు. అదే ప్రాబ్లం. సో అలా చెప్పుకోలేరు. ఇలాంటి ఫాదర్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి. అఫ్ కోర్స్ పిల్లలు కొంచెం మారొచ్చు, ఎక్కడో ఉన్న వాళ్ళని రోల్ మోడల్ గా చూసుకొని ఇంట్లో ఉన్న హీరోస్ ని మిస్ అవుతున్నారు. రియల్ హీరోస్ ఎవరా అంటే నిజంగా మీ ఫాదర్సే. ప్రతి ఇంట్లో ఒక రియల్ హీరో ఉన్నారు, ప్రతి ఇంట్లో ఒక సెలబ్రిటీ ఉన్నారు. మీరు వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకోండి. సూపర్ స్టోరీ అండి. థ్యాంక్ యూ సో మచ్.